జాజలి. అంతర్ధానుడు లోహదండపురాన్ని పాలిస్తున్న రోజులవి. అతనికి ఓ కుమారుడు. పేరు అంగుడు. పెళ్ళీడుకొచ్చాడు. అతనికి పెళ్లి చేసేందుకు రాజు ప్రయత్నాలు చేయసాగాడు. ఆ ప్రయత్నాలు తెలుసుకున్న అంగుడు తండ్రిని సమీపించాడు. తండ్రి, నేను ప్రపంచ సుందరిని పెళ్లాడాలనుకుంటున్నాను. మీరు అనుమతి ఇస్తే సుందరిని వెదుకుతూ నేను ప్రపంచ పర్యటన చేయాలనుకుంటున్నాను అన్నాడు. సరేనన్నాడు తండ్రి. అంగుడు అంతఃపురం వీడాడు. విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. గుర్రం మీద ప్రయాణించి అలసిపోయాడు. దాహంగా ఉందతనికి. నీరు తాగేందుకు ఓ కొలను గట్టుకు చేరుకున్నాడు. దోసిటతో నీరు తీసి తాగబోతుంటే ఆ నీటిలో చెట్టుకు వేలాడుతూ గుత్తిగా 3 నారింజపళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే ఆకలి అనిపించింది. ముందు దాహం తీర్చుకున్నాడతను. తర్వాత ఆకలి తీర్చుకోవడానికి గట్టుమీది చెట్టుకి గుత్తిలా వేలాడుతున్న 3 నారింజపళ్ళలోంచి ఓ పండును తెంచాడు. ఒలిచాడు దాన్ని. తొనలు చీల్చేంతలో అందులో ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది. తియ్యగా లడ్డూ ఉంటే పెట్టు అడిగింది. లడ్డూనా? నాకెక్కడిది అన్నాడు అంగుడు. అయితే నన్ను యథాతథంగా పన్నులో పెట్టి మూసే అంది యువతి. మూసేశాడు అంగుడు. మూసేసిన మరుక్షణం ఒలిచిన తొక్కను కూడా చుట్టుకుని చూస్తుండగానే పండు వెళ్లి యథాస్థానంలో వేలాడసాగింది. రెండో పండును తెంచాడు అంగుడు. దాన్ని ఒలిచాడు. తొనలు వేరు చేసేంతలో అందులో కూడా ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది. తియ్యగా లడ్డూ ఉంటే పెట్టు అడిగింది. నాకెక్కడిది? లేదు. ఉంటే పెట్టేవాణ్ణి అన్నాడు అంగుడు. లడ్డూ లేనప్పుడు నన్నెందుకు బయటికి తీశావు? నా పన్నులో నేనుంటాను మూసే అంది యువతి. మూసేశాడు అంగుడు. తొక్క సహా పండు వెళ్లి యథాస్థానంలో వేలాడసాగింది. మూడోది తెంపబోయాడు. తెంపబోతూ ఆగిపోయాడు. ముందు 2 పళ్లలో ఉన్నట్టుగానే మూడోదానిలో కూడా అందమైన యువతి ఉండి ఉంటుంది. ఉంటే ఆమె కూడా లడ్డూ అడుగుతుంది. లేదంటే మళ్లీ మామూలే. అలా జరగడానికి వీల్లేదు. లడ్డూ సంపాదించి యువతిని సొంతం చేసుకోవాలనుకున్నాడు అంగుడు. అనుకున్నాడే కాని ఆ నిర్జన ప్రాంతంలో లడ్డూ ఎక్కడ దొరుకుతుంది? పరిగెత్తి పట్నానికి వెళ్లి తీసుకుని రావాలనుకున్నాడు. గుర్రాన్ని అధిరోహించబోయాడు. అంతలో మిఠాయి వాసన సోకిందతనికి. ఆనందంగా చూశాడటు. తయారు చేసిన లడ్డూలు పట్నంలో అమ్మేందుకు ఎడ్లబండిలో పెట్టుకుని ప్రయాణిస్తూ కనిపించాడు మిఠాయివాలా. ఆగాగు బండికి అడ్డం పడ్డాడు అంగుడు. చెప్పండి బాబూ. ఏం కావాలి? అడిగాడు మిఠాయివాలా. లడ్లు ఉన్నాయా? ఉంటే ఒకటి కావాలి. ఓ బంగారు వరహా ఇస్తాను అన్నాడు అంగుడు. మంచి బేరమే దొరికిందనుకున్నాడు మిఠాయివాలా. బండిలోని తబుకులోంచి ఓ లడ్డూను తీసి అంగుడికి అందించాడు. బంగారు వరహా పుచ్చుకుని పొంగిపోయాడు. లడ్డూ దొరికిందే తడవు. అంగుడు కొలను గట్టుకి ఆత్రంగా బయల్దేరాడు. బండిలో మిఠాయి సహా మంత్రగత్తె ఉంది. ఆమె పేరు క్రోధ. పడుకుని ఉంది. బంగారు వరహా అందుకున్న సంబరంలో మిఠాయివాలా పెద్దగా అరవడంతో మెలకువ వచ్చిందామెకు. లేచి కూర్చుంది. ఎందుకు ఆ అరుపులు? అడిగింది. జరిగిందంతా చెప్పాడు మిఠాయివాలా. లడ్డూకి బంగారు వరహానా? ఇచ్చింది రాకుమారుడా? ఆశ్చర్యపోయింది క్రోధ. సంగతేదో తెలుసుకునేందుకు బండి దిగింది. మిఠాయివాలాను వెళ్ళిపొమ్మందక్కడ్నుంచి. అతనటు వెళ్ళిపోగా క్రోధ ఇటు రాకుమారుణ్ణి వెదుక్కుంటూ పరుగున కొలనుగట్టుకు చేరుకుంది. చాటుగా నిల్చుందక్కడ. అంగుడు చెట్టున గల 3వ నారింజపండును తెంచాడు. జాగ్రత్తగా ఒలిచాడు. తొనలు వేరు చేసి చూశాడు. ఊహించినట్టుగానే అందులో ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది. ముందు 2 పళ్లలో కంటే ఈ పండులోని యువతి మరింత అందంగా కనిపించింది. ప్రపంచ సుందరి అనిపించింది. నవ్వుతూ చూడసాగాడామెను అంగుడు. తనని చూస్తున్న అంగునితో యువతి అన్నదిలా. తియ్యగా లడ్డూ ఉంటే పెట్టు. చేయి జాచింది. తెచ్చిన లడ్డూని ఓసారి చూసి ఆమె చేతిలో ఉంచాడు అంగుడు. లడ్డూని వాసన చూసింది యువతి.
మంచి నేతివాసన వస్తున్నది. అంగుణ్ణి మెచ్చుకోలుగా చూసింది. లడ్డూను తిన్నది. ఇక ఈ క్షణం నుంచి నేను నీదాన్ని. నువ్వు నన్ను ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అంది యువతి. నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంగుడు. సిగ్గుల మొగ్గయింది యువతి. నీ పేరు? అడిగాడు అంగుడు. జాజిలి అంటూ నవ్వింది. ఆమె నవ్వుకి మురిసిపోతూ పరిశీలనగా జాజిలిని చూసి దిగ్భ్రమ చెందాడు అంగుడు. జాజిలి నగ్నంగా ఉంది. ఆమె ఒంటిమీద నూలుపోగన్నది లేదు. నగ్నంగా ఉన్న జాజిలిని గుర్రం మీద ఎక్కించుకుని ప్రయాణించడం అనాగరికం. ప్రమాదం అనుకున్నాడు అంగుడు. తన ఒంటిమీది చొక్కా కూడా ఆమెకు సరిపోదనిపించిందతనికి. ఆలోచించి ఇలా అన్నాడామెతో. నువ్వో పని చెయ్యి. ఇదిగో ఈ పొదలో దాక్కో. నేను ఇప్పుడే పక్క ఊరికి వెళ్ళి నీకు మంచి దుస్తులు తీసుకొస్తాను. ఒంటరిగా ఉండాలంటే భయం. తొందరగా వచ్చేయ్ రాకుమారా అంది జాజిలి. క్షణాల్లో వస్తాను అన్నాడు అంగుడు. గుర్రాన్ని అధిరోహించి పరుగందుకున్నాడు. అంగుడు అటు కనుమరుగవగానే ఇటు చాటునుంచి తప్పుకుంది క్రోధ. పొదలో దాగున్న జాజిలి దగ్గరకు వచ్చింది. నల్లగా అందవికారంగా ఉంది క్రోధ. ఆమెను చూసి భయపడింది జాజిలి. ఎవరు నువ్వు? అడిగింది. నీకు తోడుగా ఉండమని రాకుమారుడు పంపించాడు. నీ పేరు జాజిలే కదూ? అడిగింది క్రోధ. అవును. రాకుమారుడు నీకు దుస్తులు తెచ్చే లోపు నిన్ను మరింత అందంగా తయారు చేస్తాను చూడు. అయ్యయ్యో! ఆ జుత్తేంటి అలా విరబూసుకున్నావు? రా. దువ్వుతాను అన్నది క్రోధ. తన పేరు చెప్పింది. తన కోసం రాకుమారుడు దుస్తులు తెచ్చేందుకు వెళ్లాడని కూడా చెప్పింది. ఈమెను రాకుమారుడే పంపి ఉంటాడు అనుమానం లేదనుకున్నది జాజిలి. జుత్తు దువ్వించుకునేందుకు క్రోధకు దగ్గరగా జరిగింది. చేతిలోని దువ్వెనను చూసి వంకరగా నవ్వుకున్నది క్రోధ. జాజిలికి దువ్వసాగింది. దువ్వుతూ దువ్వుతూ ఎడమ చేతిలోని గుండుసూదిని మంత్రించింది. దానిని జాజిలి శిరస్సున గుచ్చింది. గుండుసూది గుచ్చుకున్న మరుక్షణం జాజిలి పావురమైపోయింది. ఎగిరి పక్కనున్న చెట్టుమీదికి చేరి రాకుమారుని కోసం చూడసాగింది. గుర్రం పరుగు వినరావడంతో రాకుమారుడు వస్తున్నాడని గ్రహించింది క్రోధ. తాను ధరించిన దుస్తులు విప్పివేసింది. వాటిని దాచిపెట్టి నగ్నంగా కూర్చుందామె. కొనుగోలు చేసిన దుస్తులతో అంగుడు పొదలోనికి ప్రవేశించాడు. క్రోధను చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటింత నల్లగా తయారయ్యావు? నీ రంగు అందం ఏమయ్యాయి? అడిగాడు. పొదలో ఉన్న ఎండవేడిని తట్టుకోలేకపోయాను. ఇలా అయిపోయాను. అంతఃపురం చేరుకోగానే నా రూపు నాకు వస్తుంది రాకుమారా, భయపడకు అన్నది క్రోధ. అంగుడు అందించిన దుస్తులు ధరించింది. అతని సహా గుర్రాన్నెక్కి వెళ్ళిపోయింది. అంగుడు సహా క్రోధ గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోవడాన్ని చెట్టుమీద పావురం రూపంలో ఉన్న జాజిలి చూసి కన్నీరు మున్నీరైంది. రాజ్యానికి చేరుకున్న అంగుడు క్రోధను జాజిలి అనుకునే వివాహం చేసుకున్నాడు. ప్రపంచ సుందరిని పెళ్లి చేసుకుంటానంటూ ఈ అంద వికారిని చేసుకున్నాడేమిటా అని తండ్రి అంతర్ధానుడు బాధపడని క్షణం లేదు. కోడలిని అసహించుకోని రోజు లేదు. ఒకరోజు ఉద్యానవనంలో మొక్కలకు అంటుగడుతున్న తోటమాలిని ఎగురుతూ వచ్చి సమీపించింది జాజిలి. అడిగిందిలా. మీ యువరాజు ఎలా ఉన్నాడు? కొత్తగా పెళ్లి అయింది కదా, ఆనందంగా ఉన్నాడా? ఏమానందం? దెయ్యంలా ఉంటుంది యువరాణి. ఆ దెయ్యంతో కాపురం ఎలా చేస్తున్నాడో ఏమో. తలచుకుంటేనే బాధగా ఉంది అన్నాడు తోటమాలి. మర్నాడు ఆ పైరోజు రోజూ వస్తూనే ఉంది జాజిలి. తోటమాలిని అడిగిన ప్రశ్నే అడుగుతున్నది. విసుగెత్తి కేకలేశాడు తోటమాలి. కర్రతో కొట్టబోయాడు. అంతఃపురం కిటికీ నుంచి తోటమాలి పావురాన్ని కొట్టబోవడం చూశాడు అంగుడు. కిందికి దిగి వచ్చాడు. అడిగాడిలా. నోరూ వాయి లేని పావురాన్ని కొడతావేమిటయ్యా, తప్పుకాదు. దానికి నోరూ వాయి లేకపోలేదు రాకుమారా. రోజూ వచ్చి అడిగిందే అడిగి విసుగు తెప్పిస్తోంది అన్నాడు తోటమాలి. ఏమడుగుతోంది? మీ యువరాజు ఎలా ఉన్నాడు? కొత్తగా పెళ్లి అయింది కదా, ఆనందంగా ఉన్నాడా అని ఒకటే ప్రశ్న, పదే పదే అదే ప్రశ్న.
ఆలోచనలో పడ్డాడు అంగుడు. పావురం కోసం తోటంతా వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. తోటమాలిని పిలిచి చెప్పాడిలా. ఈసారి వచ్చి నిన్ను మళ్ళీ అడుగుతుంది చూడు, అప్పుడు ఏం చేస్తావంటే ఆ పావురాన్ని పట్టుకుని నా దగ్గరకు తీసుకుని రా. అలాగే రాకుమారా. మర్నాడు ఎప్పటిలాగానే ఉద్యానవనానికి వచ్చింది జాజిలి. తోటమాలిని సమీపించింది. అడిగిందిలా, మీ యువరాజు ఎలా ఉన్నాడు? కొత్తగా పెళ్లి అయింది కదా, ఆనందంగా ఉన్నాడా? బ్రహ్మానందంగా ఉన్నాడు అన్నాడు తోటమాలి. రెండు చేతులు జాచి పావురాన్ని పట్టుకున్నాడు. అంతఃపురానికి చేరుకున్నాడు. అంగుణ్ణి కలిసి పావురాన్ని అతనికి అప్పగించాడు. తెల్లగా బాగుంది పావురం. ముద్దోస్తున్నది. చేతుల్లోనికి తీసుకుని ఏకాంత మందిరానికి చేరుకున్నాడు అంగుడు. తల్పం మీద కూర్చుని దానిని నిమరసాగాడు. నిమురుతోంటే పావురం తలమీద గుండుసూదిలాంటిది గుచ్చుకుని ఉండడం గమనించాడు. అయ్యయ్యో అనుకున్నాడు. జాలి చెందాడు. గుండుసూదిని తీసి వేశాడు. ఎప్పుడైతే గుండుసూది తీసి వేశాడో అప్పుడు పావురం జాజిలిగా, ప్రపంచసుందరిగా ప్రత్యక్షమయింది. జాజిలి అంటూ ఆశ్చర్యపోయాడు అంగుడు. ఏమిటిదంతా? అడిగాడు. జరిగిందంతా చెప్పింది జాజిలి. తాను పెళ్లి చేసుకున్నది మంత్రగత్తెనని తెలుసుకున్నాడు అంగుడు. కోపోద్రిక్తుడయ్యాడు. తండ్రిని కలిశాడు. అంతా అతనికి వివరించాడు. అంగుడులాగే అంతర్ధానుడు కూడా ఆవేశాన్ని తట్టుకోలేకపోయాడు. క్రోధను కొరడా దెబ్బలతో హింసించి, చేసిన తప్పుకి శిక్షగా ఆమెను సజీవ దహనం చేయించాడు. జాజిలికి అంగుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి సంతోషించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 90s Kids Stories.